నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విద్య భాగ్యనగరం ఇప్పుడు గంజాయి మూకల చీకటి రాజ్యంగా మారిపోతోంది. నిత్యం హైదరాబాద్ లో ఏదో ఒక మూలన గంజాయి బ్యాచ్లు హల్చల్ చేస్తున్నారు. చీకటి సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఈ మూకలు గంజాయి మైకంలో రోడ్లపై వెళ్తున్న వారిపై దాడులకు తెగబడుతున్నారు. అంతేకాదు, అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే మారణాయుధాలతో విరుచుకుపడుతున్నారు. గత కొన్ని రోజులుగా మత్తు బాబుల ఆగడాలు ఎక్కువ కావడంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్లు హల్చల్ చేస్తున్నాయి. ఇష్టారాజ్యంగా మత్తు పదార్థాలను వినియోగిస్తూ ఖాళీ స్థలాల్లో కాలనీల్లో తిష్ట వేస్తున్నారు. ఆఖరికి ప్రభుత్వ విద్యా సంస్థలను సైతం వదలకుండా అక్కడ నానాయాగి చేస్తున్నారు. అలాగే గంజాయి మత్తులో ఉంటూ స్థానిక వ్యాపారులు రోడ్లపై వెళ్లిపోయే పాదచారులను బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇక నగరంలోని హయత్ నగర్, ఎల్బీ నగర్, కర్మన్ ఘాట్ పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా గంజాయి బ్యాచ్ వీరంగంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత కత్తులు, తల్వార్లను పట్టుకుని నగరంలో మత్తుబాబులు చక్కర్లు కొడుతున్నారు. ఇప్పటికే హయత్ నగర్, ట్యాంక్ బండ్, ఎల్లారెడ్డిగూడ వంటి పలు ప్రాంతాల్లో గంజాయి మూక దాడులకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. కాగా ఎంజీబీఎస్, సంజీవయ్య పార్క్, చిక్కడపల్లి, కుకట్పల్లి, మణికొండతో పాటు సికింద్రాబాద్, గోల్కొండ, కాచిగూడ ప్రాంతాల్లో గంజాయి ముఠా వీరంగం సృష్టిస్తున్నారని పోలీసులే చెబుతుండటం గమనార్హం. అయితే ఈ గంజాయి బ్యాచుల్లో ఇళ్ల నుంచి పారిపోయి వచ్చిన యువకులు ఎక్కువ మంది ఉన్నారని తెలుస్తోంది. మత్తు పదార్థాలకు, చెడు వ్యసనాలకు బానిసలుగా మారి చివరకు గంజాయి ఏజెంట్లుగా మారుతున్నారని సమాచారం. అర్ధరాత్రి సమయంలో గంజాయి ప్యాకెట్లను యువతతో పాటు కొందరు స్టూడెంట్స్ కూడా విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో వీరి జాడ ఎవరికీ తెలియకుండా ఉండాలని సదరు ప్రాంతాల్లో వీధి దీపాలను సైతం పగలగొడుతున్నారు. ఇది చాలదన్నట్లుగా గంజాయి మత్తులో పలువురిపై దాడులకు పాల్పడుతున్నారు. గంజాయి మత్తు బాబుల దాడులతో ప్రజలు ఒంటరిగా బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎప్పుడు దాడులు చేస్తారేమోనన్న భయంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. పోలీసులు వెంటనే స్పందించి గంజాయి మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ఈ వ్యవహారంపై నగర పోలీసులు స్పందించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రపంచ సుందరి పోటీలు, ప్రముఖుల రాకపోకలు ఉన్న నేపథ్యంలో రాత్రిళ్లు గస్తీ తగ్గిందని చెబుతున్నారు. ఇటీవల గంజాయి బ్యాచుల వీరంగంపై పలు ఫిర్యాదులు వచ్చాయన్న పోలీసులు నగర వ్యాప్తంగా గస్తీ పెంచుతున్నట్లు తెలిపారు.